హలో గాయ్స్, ఈరోజు మనం తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. తర్వాత ఒక కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయాక మనం దీంట్లో టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఇది బాగా టమాటాస్ బాగా మగ్గాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది బాగా మగ్గాక మనం ఇందులో కూరని యాడ్ చేసుకుందాం. కూర బాగా మగ్గాలి, బాగా వాటర్ ఎక్కువ ఉంది కదా, వాటర్ పోయే వరకు ఉడకనిద్దాం. తర్వాత ఇది చూసారా, కొంచెం వాటర్ అనేది పోయాక ఇప్పుడు మనం ఇందులో పసుపుని కొంచెం యాడ్ చేసుకుందాం. ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టే వరకు మనం కలుపుకున్నాక మూత పెట్టేసి, బాగా లేతది కాబట్టి మనం ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాం. అదే ముదిరితే అయితే ఒక 8 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం ఉంచేద్దాం. చూసారా, 5 మినిట్స్ అయ్యాక చూడండి కొంచెం బాగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులో దానికి బ్రెయిన్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు రసాన్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారా, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే మనం యాడ్ చేసుకుందాం. అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం దగ్గరికి అయ్యే వరకు. చూసారా, బాగా ఉడుకుతుంది కదా. ఇంకొంచెం వాటర్ పోయే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం అయితే స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. మాత్రం ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూస్తున్నారుగా, కర్రీ కూడా చాలా దగ్గరగా అయిపోయింది. టేస్టీ తలకాయ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.